పూజ కోసం శుక్రవారం పూజకి గురువారం వెళ్ళామనుకోండి షాపింగ్కి, మన ఆస్తులు అడుగుతారు షాపుల వాళ్ళు. ఈ కొంచెం పువ్వులు 200 300 చెప్తారు. ఇదైతే నేను తక్కువ రేటుకే తీసుకొచ్చాను. కానీ తెచ్చుకున్న పువ్వుల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, మెయిన్ అది ప్రాబ్లము. ఎందుకంటే బుధవారం తెచ్చుకుంటే మరి శుక్రవారం పూజకి ఫ్రెష్గా ఉండాలి కదా. సో ఇదిగోండి, ఇలా ఏదన్నా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో, మా అషు వచ్చాడు, ఎయిర్ టైట్ బాక్స్లో కింద న్యూస్ పేపర్ వేసుకోండి. న్యూస్ పేపర్ వేసేసి ఈ పువ్వుల్ని అందులో వేసి టైట్గా మూత క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలా కాకుండా మీరు ఇలానే కవర్స్లో ఉంచేసారనుకోండి, కవర్స్లో ఉంచేస్తే తడి పట్టేసి చెమటలాగా బట్టి ఏమంటారు పాడైపోతాయి పువ్వులు. నేను చూసారా ఒకటి వేసాను, మళ్ళీ పైన ఇంకో పేపర్ పెట్టాను. ఇందులో రోజెస్ వేస్తున్నాను. అసలే వర్షం పడుతుంది బయట. ఇదిగోండి మళ్ళీ, అంటే అన్నీ కలపకుండా నేను డిఫరెంట్గా పెడుతున్నా. పూలన్నీ కలిసిపోతే మళ్ళీ తర్వాత తీసుకునేటప్పుడు సెపరేట్ చేసుకోవడం ఇది లేకుండా పెట్టినా అనమాట. విరజాజులు 50 రూపాయలు చెప్పారబ్బా మూర, బుధవారమే. కాకపోతే నేను 100కి 3 మూరలు తెచ్చాను. 150 రూపాయలు చెప్పింది, 100కి బేరం చేసి 3 మూరలు తెచ్చాను. కాకపోతే అప్పుడే వచ్చినాయి అనమాట పువ్వులు, ఫ్రెష్గా బాగున్నాయి. చూసారుగా, ఇదిగోండి ఇలా పెట్టేసి ఈ డబ్బాని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో అలా పడుకోబెట్టేస్తావు పక్కకి. ఎందుకంటే ఇంత నిలువుగా డబ్బా పెట్టే మన ఫ్రిడ్జ్ పట్టదు కదా. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా అంత డబ్బా పెట్టే అంత స్పేస్ ఉండదు. లేదంటే చిన్న డబ్బాలు 2-3 పెట్టుకోవాలి. సో నేను ఇన్ని రకాలు పెట్టకుండా ఒకటే దాంట్లో పెడుతున్నాను అన్నమాట. ఇంకో దాంట్లో అవి పెడతా. కింద వాటిని ఓకే, ఇదిగో లేయర్స్లో పెట్టా. ఇవి మళ్ళీ వేరే వాటిలో పెట్టేస్తా. ఇదేమో దండ, ఇది ఒక బాక్స్లో పెట్టి పెడతాను. ఇవేమో విడిపూలు, బంతులు, ఊరికే బొమ్మలకే కట్టడానికి. అంతే పండు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసానబ్బా వరలక్ష్మి వ్రతం వ్లాగ్తో. నేను మొదటి వారమే చేసుకున్నాను, రెండో వారం నాకు కుదరదు అనమాట. అందుకని చెప్పి మొదటి వారమే చేసుకున్నాను. సో ఆ వ్లాగ్ అయితే వాళ్ళ మీతో షేర్ చేయబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడబోయే ముందు. అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎవ్రీ ఇయర్ షేర్ చేస్తాను. సో అందరికీ తెలిసిందే పూజా విధానము, వీటి గురించి కూడా మన ఛానల్లో ఇంతకుముందు కూడా వీడియోస్ చేశాను. సో మళ్ళీ పూజ షేర్ చేయాలి కదబ్బా, నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. నేనైతే చాలా బాగా చేసుకున్నా, చాలా సింపుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా హాయిగా చేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ లాగానే. ఇంకా తెలుసు కదా, పూజ మొదలు పెట్టాలంటే ముందు బయట షాపింగ్ పూర్తి చేసుకోవాలి. సో 1-2 డేస్ బిఫోరే బయట కావాల్సినవి అన్నీ తెచ్చేసుకున్నాను. యాక్చువల్లీ నేను వెన్స్డేనే తెచ్చుకున్నాను, ఎందుకంటే గురువారం చాలా రష్ ఉంటుంది. బయటకు వెళ్తే ట్రాఫిక్లో స్టక్ అయ్యామంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి కావాల్సినవి అన్నీ నేను బుధవారమే తెచ్చేసుకున్నాను అనమాట. సో గురువారం రోజు కొంచెం చిన్న నేను యాక్చువల్లీ పొద్దున్నే లేచి చేశానబ్బా. యాక్చువల్లీ 1 డే బిఫోరు అన్నీ చేసి పెట్టుకుంటా. ఈసారి ఏం చేశానంటే పొద్దున్నే లేచి చేసుకున్నాను అనమాట, కొంచెం అర్లీగా. నాకేమీ పెద్ద అంటే ఏం లేదు, మనం చేసే దాంట్లో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేది మనం ఒక ప్లాన్డ్గా పడుకుని కూడా నేను ఒక టైం టేబుల్ వేసుకుంటా తెలుసా, ఇది చేయాలి అది చేయాలి అని. సో మనకి ఊహించుకుంటా ఇమాజినేషన్స్లో, ఓకే ఫస్ట్ లేవాలి, లేచిన తర్వాత ఫస్ట్ ఈ పని చేయాలి, నెక్స్ట్ ఈ పని చేయాలి అని చెప్పి బ్రెయిన్లోనే ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటా. సో దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేసేసుకుంటాను. సో నాకు పని ఎప్పుడు అమ్మో ఇంత చేస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడూ ఉండదు.
చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇదైతే ముందు గడపలకి ముగ్గులు, పసుపులు, కుంకాలు, బొట్లు అన్నీ చేసేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత అమ్మవారిని రెడీ చేసుకున్నా. దానికేమో ఈ మధ్య నేను శ్రావణ మాసం షాపింగ్ వీడియో చూపించినప్పుడు నాకు తెలీదు యాక్చువల్లీ ఆ వీడియోలో నేను చీరలు అలా మంచం మీద పెట్టి చూపించాను కదా బెడ్ మీద. సో అప్పుడు కమెంట్ పెట్టారు కొంతమంది, అలా పూజకి వాడేవి అలా బెడ్ మీద పెట్టి చూపించకూడదు అని చెప్పి. సో అది నాకు యాక్చువల్లీ తెలీదు, నిజంగా చెప్పారు కాబట్టి ఓకే అని చెప్పి నేను ఆ వీడియోలో ఒక చీర చూపించాను, ఫ్లోరల్ ప్రింట్ ఉన్నది, అది అమ్మవారికి అలంకారం చేస్తానని చెప్పాను. సో అండ్ పెట్టే దగ్గర కూడా అట్లా చెప్పారు కాబట్టి నేను ఇంకా అది చేయలేదన్నమాట. సో అలా చూపించాను కాబట్టి అది వద్దు అని చెప్పి నా దగ్గర 2 years బ్యాక్ తీసుకున్న చీర అనమాట ఇది. మా అపార్ట్మెంట్లో ఒక అబ్బాయి సేల్ చేయడానికి వస్తాడు, 2 సంవత్సరాల క్రితం కొనుక్కున్న చీర ఇది. ఆ అబ్బాయి దగ్గర నేను 3-4 చీరలు తీసుకున్నా, అప్పుడొకటి. అందులో ఈ చీర నేను అసలు కట్టుకోలేదు, మీకు వీడియోలో కూడా ఎప్పుడు చూపించలేదు. సో ఎందుకంటే చాలా రోజులు ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో బట్టలు దింపాడు అతను, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కొనుక్కొని ఇంకా తన దగ్గరే పెట్టేశాను. తర్వాత తీసుకెళ్తాను ఇక్కడే ఉంచు అని చెప్పి. సో ఆల్మోస్ట్ 1.5 year నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంచాను దీన్ని. సరే అని చెప్పి తర్వాత తెచ్చుకున్నప్పుడు ఇంకా అది ఉంది, నేను చూపిలే ఎప్పుడు. సో ఆ చీర నేను ఇంకా అలంకారానికి వాడాను అనమాట. ఇంకా అది అలా పెట్టాను కదా, అది వద్దు అని చెప్పి ఇంక ఈ చీర అలంకారంలో వాడాను. సో చీర అయితే అది ఇంకొకటి చాలామంది అనుకోవచ్చు, బ్లాక్ చీర కట్టావేంటి గౌతమి అని చెప్పి, బార్డర్ గబుక్కున బ్లాక్ లాగా అనిపించవచ్చు. అది బ్లాక్ కాదబ్బా, కాఫీ కలర్, డార్క్ కాఫీ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట. సో అది బ్లాక్ కాదు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అది వేరే అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను. సో ఇదైతే మొత్తం కావాల్సినవన్నీ మనకి మెయిన్ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ముందుగా కాదు, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏం చేసినా సరే, ఎంత ప్రిపరేషన్ చేసినా సరే, వన్స్ మనం పూజలో కూర్చున్నాక మళ్ళీ దేనికోసం లెగిసే పరిస్థితి రాకూడదు. చిన్న పిన్ను కూడా. అంటే ఏం చేయాలి, మనకేం కావాలనేది 1కి 10 సార్లు ఆలోచించుకొని మొత్తం చేతికి అందుబాటులో పెట్టుకోవాలి. పదే ఇంట్లో వాళ్ళని పిలవడం లేదా పదే మనం లేవడం లాంటిది చేయకూడదు. అట్లా చేస్తే కాన్సన్ట్రేషన్ ఉండదు, చేసే దాని మీద శ్రద్ధ ఉండదు, ఇంకోటి చేస్తున్న దాంట్లో సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో నేనైతే ఒక బుక్లో రాసుకున్న, బయటికి వెళ్ళేటప్పుడే ఒక పేపర్ మీద ఏమేమి తెచ్చుకోవాలి అనేవి రాసుకొని వెళ్ళాను. వెళ్ళి కొనుక్కునేటప్పుడు టిక్ పెట్టుకున్నాను, ఓకే ఇది కొనుక్కున్నా అని చెప్పి. ఇంటికి వచ్చాక కూడా 1కి 10 సార్లు పూజ ఎలా చేస్తాం, స్టార్టింగ్ ఏం చేస్తాం, గణపతిని చేస్తాం, పసుపు గణపతిని, గౌరీదేవిని చేస్తాం పసుపుతో. తర్వాత దానికి ఏం కావాలి, తోరాలు తయారు చేసుకోవాలి, దానికి దారం కావాలి, జంజం తయారు చేసుకోవాలి, దానికి దూది కావాలి, అట్లా ఏదైతే పత్తి కావాలి, ఏదైతే మనకు అవసరమో ఆ పూజా ప్రాసెస్ని మనం రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి ఏది అవసరం, అక్కడ చూస్తే ఏం లేవు అనేది ఐడియా వస్తూ ఉంటుంది. సో వన్స్ లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గర పెట్టుకోవాలబ్బా. సో అది చేసుకోవాలి. అండ్ ప్రసాదాల విషయంలో కూడా అంతే, గారెలు, పూర్ణాలు, పులిహోర, పరమాన్నం ఇలా పెడతాం కదా. సో వాటికి కూడా ప్రిపరేషన్స్లో కంగారు పడిపోతా చేస్తే ఏ పని అవ్వదు. ఇంకోటి, పొయ్యి దగ్గర పని ఎక్కువ ఉంది అన్నప్పుడు మనం కంగారు పడ్డామంటే ఆ కంగారులో అన్నీ ఒలికిచ్చేస్తాం, కింద పడేస్తాం, అంతా మళ్ళీ మనకి డబల్ పని అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఏం చేసినా, అది అమ్మవారి అలంకారం అయినా, పూజ దగ్గర సెటప్ చేసుకోవడం అయినా, ప్రసాదాలు చేయడం అయినా, ఏదైనా సరే కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకుంటే పనులు ఈజీగా అవుతాయి అబ్బా. మనం కంగారు పడినంత మాత్రాన పని ఏమీ ముందు అవ్వదు, మన పని మనమే చేయాలి, తప్పదు. కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. అండ్ నాకైతే మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి భవిష్య వాళ్ళకి స్కూల్ ఉంది. సో నాకు అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదో ఒకటి, వాళ్ళకేదో పని ఉంటుంది చేసి పెట్టడం అదేనో. వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నాకు కొంచెం ఫ్రీ అనమాట. కాకపోతే నేను వాళ్ళు నిద్రలేచే టైంకి ఈ బిఫోర్ పనులన్నీ చేసేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు లేచాక వాళ్ళని రెడీ చేయాలి, పని అంతా ఉంటుంది కాబట్టి. కొంచెం రోజు 6ంటికి లేసేవాళ్ళు, ఆ రోజు 4ంటికి, ఒక్కరోజు 2 గంటల ముందు లెగిస్తే మనకి ఈ పనులన్నీ అయిపోతాయి. 1 గంట టైము ఈ పూజ దగ్గర సెటప్ పట్టినా, 1 గంటన్నర టైము ప్రసాదాలు పట్టినా, తర్వాత మనం కొంచెం రెడీ అయ్యి, ఎందుకంటే రెడీ అయ్యి పనులన్నీ చేయలేం కాబట్టి ముందు ప్రిపరేషన్ అప్పుడు చక్కగా స్నానం చేసి, తలస్నానం చేసి, నార్మల్గా ఇలా డ్రెస్ చేసుకొని చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అదే చీర అలవాటు ఉన్న వాళ్ళు అయితే, రోజు రెగ్యులర్గా చీరే మెయిన్ డ్రెస్ కట్టుకునే వాళ్ళు అయితే పెద్ద అనిపించదు. కానీ నాకులాగా ఊరికే అకేషనల్గా వేసుకునే వాళ్ళకి ఇదే కంఫర్టబుల్ కదా.
సో ఈ ప్రీ ప్రిపరేషన్ అప్పుడు కొంచెం ఇలా ఉన్న తర్వాత ఎలాగో మనం రెడీ అవుతాం కదా. సో నేనైతే పిల్లలు లేచే ముందే ఇదిగోండి ఈ అమ్మవారి అలంకారం. అరటి చెట్లు చూసారబ్బా మా ఇంట్లో, అంటే కాలనీ మేము ఉండే ప్లేస్ దగ్గర మాకు ఇంకొక చిన్న ఇల్లు మేము రెంట్కి తీసుకున్నాం అవసరం అయ్యి. ఇంటి దగ్గర అరటి చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్లు తెచ్చి ఇసుక బాగా తడిపి ముద్దగా తడిపి ముందు రోజే తెచ్చాను యాక్చువల్గా. బాగా తడిపి అందులో పెట్టాను. అందులో పెట్టడం వల్ల యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేస్తున్న శనివారం కదా, ఇవాళ కలశం తీసేటప్పుడు దీపారాధన చేసి అంతా అయ్యాక తీస్తాం కదా కొండెక్కాక. ఇంకా కూడా ఎలా పెట్టానో అలా ఉన్నాయి, అంత ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు అలా తడపడం వల్ల. చాలా మీరు కూడా ఇది ఒక చిన్న టిప్, మీరు కనుక అరటి చెట్లు పెడితే ముందు రోజే తెచ్చిపెట్టుకుంటే అయ్యో వడిలిపోయినాయి అనుకుంటారు. ఏదన్నా ఒక బకెట్ లాంటి దాంట్లోనో దేంట్లోనో బాగా ముద్దగా ఇసుకను తడిపి ఆ తడిపిన ఇసుకలో అరటి చెట్లు పెట్టుకోండి. ఎలా పెట్టారో అలా 4 రోజులు ఉంటాయి. నేను ఆల్రెడీ గురువారం తెచ్చాను, ఇవాళ ఆల్రెడీ శనివారం వీడియో పోస్ట్ చేసేది. చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. సో అన్నీ దీపారాధన కుందుల్లో నూనె కావాలంటే నూనె, నెయ్యి అంటే నెయ్యి, వత్తులు, కలసం పెట్టుకోవడం, ఈ తోరం కట్టుకుంటాం కదా అమ్మవారికి పెడతాము, మనం కట్టుకుంటాము, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇదిగోండి అవన్నీ చేసేసరికి ఇంకా ఇదిగోండి వీళ్ళు తర్వాత లేచారనమాట. లేచాక మళ్ళీ వాళ్ళని రెడీ చేసి వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు 8:20కి మాకు ఇంట్లో నుంచి వెళ్తారు. మాకు ఇంటి దగ్గర నుంచి 10 minutes స్కూల్ ఎగ్జాక్ట్గా. వాళ్ళ స్కూల్ టైం 8:40 అనమాట. సో 8:20కి అలా బయలుదేరితే 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. సో ఈలోగా మధ్యలో మళ్ళీ వాళ్ళ పని చూసి మళ్ళీ వాళ్ళ పని అయ్యాక మళ్ళీ వచ్చానమాట. పువ్వులు ఒక్కటే ముందు పెట్టలేదు, మిగిలినదంతా ముందు పొద్దున్నే చేసాను. పువ్వులు ఒక్కటి ఎందుకంటే మరీ అంత ఎర్లీగా పెడితే నేను ఆల్రెడీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కదా, వడిలిపోతాయి ఎందుకులే అని చెప్పి. వెదర్ ఎంత ఘోరంగా ఉందంటే లిటరల్లీ నాకైతే గురువారం సాయంత్రం బీభత్సమైన హెడేక్ వచ్చింది. అసలు నేను చేయగలనా అనిపించింది ఆ తలనొప్పికి. అసలు నేను ఈ పూజ చేయగలనా అని చెప్పి, కానీ మనం కాదబ్బా, వాళ్ళే చేయించుకుంటారు మనతో. ఎలా చేశానో అనిపించింది. అసలు చాలా భయం వేసింది అసలు ఆ హెడేక్కి, ఎందుకో తెలియదు. చాలా వెదర్ అనుకుంటా మేబీ, చాలా ఘోరంగా ఉందబ్బా. చెమటలు బాగా నీరసంగా అనిపించడం ఆ ఓవర్ స్వెట్టింగ్ వల్ల. సో బట్ ఓకే, మంచిగా అయింది. సో పిల్లలు వెళ్ళాక ఇంకా నేను కొంచెం కాఫీ కలుపుకొని తాగి మళ్ళీ మొదలుపెట్టి ఇదిగోండి నేనైతే ముందు రోజు నైటే పడుకునే ముందు ఈ పూజ చేసుకునే ప్లేస్ కానివ్వండి అంతా మొత్తం ఊడ్చి క్లీన్ చేసుకొని తుడిచి అన్నీ చేసి పడుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేచాక అవన్నీ చేయాలంటే కష్టం కాబట్టి ముందు రోజు యాక్చువల్లీ మాకు మెయిడ్ ఉంది, కానీ అమ్మాయి వచ్చేదాకా ఇలాంటి పండుగ రోజుల్లో నేను చూడను అనమాట. ముందే నేను చేసేసుకుంటాను, నాకు అవసరమైంది. సో మొత్తం తుడిచి చేసుకొని క్లీన్ చేసుకున్నా. ఇంకంతా సెటప్ చేశాక రెడీ అయ్యి వచ్చానమాట. అండ్ అమ్మవారికి పెట్టే చీర కూడా నేను ఆ రోజు చూపించింది పెట్టలేదు, చెప్పాను కదా మీకు. ఆ రోజు మీరు ఇలా అన్నారు, ఇలా పెట్టినవి కట్టకూడదు అని. అందుకని చెప్పి ఇంకా అవి వద్దు అని చెప్పి నేను అమ్మవారికి పెట్టిన చీర 2 వేరేజ్ పెట్టాను. సో ఎవరైతే నాకు చెప్పారో నాకు తెలీదు, తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకోటి అంతా అయ్యాక ఇక పూజ మొదలు పెట్టడం. ఈ మధ్యలో పిల్లల్ని రెడీ చేసిన టైంలో ప్రసాదాల పనులు చేసుకున్నాం అనమాట. అవి నేను తీయలేదు, సహజంగా అందరు పెట్టేవే అబ్బా. గారెలు, పూర్ణాలు, పరమాన్నం, పులిహోర, చలిమిడి, వడపప్పు, పానకం, కొబ్బరికాయ, పళ్ళు, బయట నుంచి ఒక స్వీట్ తీసుకొచ్చాను అనమాట. ఆ స్వీట్ కూడా పెట్టాను. అండ్ నేను బయట నుంచే జాకెట్ ముందు రోజే బ్లౌజులు తానుల్లో మంచి కలర్స్ కొంచెం కుట్టించుకున్నా బాగుంటాయి అనిపించే కలర్స్, లైక్ గ్రీన్ ఒకటి, మస్టర్డ్ ఎల్లో, అట్లా కొంచెం బాగుంటాయి ఈ కలర్స్ అయితే అని అనిపించే కలర్స్ నేను కట్ చేయించి బ్లౌజులు అవి ముందే తెచ్చేసుకున్నాను. ముందు రోజు కూడా కదా, యాక్చువల్లీ బుధవారమే తెచ్చి పెట్టేసుకున్నాను. సో ఇక అన్నీ ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఇక రెడీ అని అనుకున్నప్పుడు ఫైనల్గా అప్పుడు కూర్చున్నాను అనమాట. ఇక ఎందుకంటే కూర్చునే ముందు కూడా ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాను, అన్నీ ఉన్నాయా లేవా, మళ్ళీ ఏమన్నా లేవాల్సిన పరిస్థితి వస్తుందా అని చెప్పి మొత్తం చెక్ చేసుకొని ఇక వన్స్ ఓకే అనుకున్నప్పుడు ఇంకప్పుడు పుస్తకం తీసి అసలు ఇంకా పూజ చేయడం అనేది మొదలుపెట్టాను అనమాట. సో ఇప్పుడైతే నేను మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది చూడండి.
సో అదనమాట. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అండ్ తర్వాత అంటే నేను ఈవినింగ్ అంటే నేను అపార్ట్మెంట్లో చాలామందిని ఫ్రెండ్స్ని తాంబూలానికి పిలిచాను. అండ్ నన్ను కూడా పిలిచారు మొదటి వారం చేసుకున్న వాళ్ళు. సో నా పూజ అది అయ్యాక వాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తాంబూలం అది ఇచ్చి నన్ను పిలిచిన వాళ్ళ దగ్గరకు కూడా నేను వెళ్ళాను. నాకైతే ఇంట్లో ఆ రోజు అనుకోకుండా ఒక ఫంక్షన్ ఉంటే ఇంట్లో అందరూ ఫంక్షన్కి వెళ్ళారనమాట, ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్. సో ఇంట్లో ఎవరు లేరు అప్పుడు నేను పూజ చేసుకునే అంటే సగం వరకు ఉన్నారు, తర్వాత బయటకు వెళ్ళారు. మళ్ళీ పూజ అయిపోయే టైంకి అలా వచ్చారు. సో నేనైతే అందరికీ తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ చేసి నేను వెళ్ళి తీసుకొని వచ్చాను. అండ్ తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టి ప్రసాదం పెట్టి గుడికి వెళ్ళి వచ్చాను. మా అపార్ట్మెంట్ ముందే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట. సో ఆ గుడికి కూడా వెళ్ళొచ్చాను. అండ్ తర్వాత రోజు శనివారం రోజు అంటే ఇవాళ ఉదయం మళ్ళీ దీపం పెట్టి నైవేద్యం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు కలశం అనేది తీశాను. నేనైతే కలశం కింద వేసిన బియ్యంతో ఉన్నాయి కదా బియ్యం, అది వాడాం కదా, అది దాంతో ఏదన్నా స్వీట్ ఐటెం లాగా అంటే ప్రసాదం లాగా చేసి ఆ బియ్యాన్ని అలా వాడతాను అనమాట. పరవాన్నం కానీ పులిహోర కానీ అలా చేసి ప్రసాదం లాగా. అండ్ కొబ్బరికాయ అయితే మేము నీళ్ళల్లో కలిపేస్తాము. కొంతమంది అంటే రకరకాలుగా చెప్తారు దాన్ని ఎలా వాడాలనేది. మేమైతే మా ఇంట్లో వాళ్ళు దేవుడు పువ్వులు అవి మేము 4 రోజులకు ఒకసారి తీసినవి ఉంటాయి కదా మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసినవి కూడా, అవి పారుతున్న నీళ్ళల్లో అలా వెళ్ళి కలుపుతారనమాట ఎవరో ఒకళ్ళు వెళ్ళి. సో ఈ సామాన్ అంతా కూడా నేను అంతా కంప్లీట్ అయిపోయాక ఇవాళ పొద్దున అన్నీ తీసి సర్ది అలా కలపడం కోసం పెట్టి ఉంచానమాట, పంపించాలి ఇప్పుడు. అండ్ తర్వాత పూజ అంతా అయిపోయాక ఇదిగోండి తాంబూలాలు ఇవ్వడం కోసం రెడీ చేసుకున్నాను. జాకెట్ ముక్క, ఆకు, వక్క, పండు, ఒక కాయిన్ తాంబూలంలో పెట్టడానికి, 2 పువ్వులు, అలాగే నానబెట్టిన శనగలు పెడతాం కదా వరలక్ష్మి వ్రతంలో, శనగలు, అలాగే ప్రసాదంలాగా 2 పూర్ణాలు, పూర్ణం గారె అన్నీ పెడతాం కదా వాటిలోంచి 2 పూర్ణాలు అలా నేను అన్నీ వేటికి అవి సర్ది వాటిని పక్కన పెట్టి ఉంచుకున్నాను అనమాట. వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇవ్వడానికి అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. సో నాకైతే మార్నింగ్ 11:30 లోపే పూజ అయిపోయింది. 11:30 లోపే అయిపోయింది. సర్దడం ఇవన్నీ కూడా ఉంటుంది కదా, ఇవన్నీ కలిపి 11:30 11:40 కల్లా అయిపోయింది. మార్నింగ్ ఒక 2 గంటలు రోజు కన్నా కూడా ఒక 2 గంటల ముందు లేస్తే సరిపోయింది. అండ్ పప్పు నానబెట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన ముందు రోజే పెట్టుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు చేసేది కాదు కాబట్టి కొంచెం లేవగానే ముందు అవి ఓ పక్కన ముందు బాత్ చేసేసి నెమ్మదిగా చెప్పాను కదా ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఏమాత్రం హరీ అవ్వకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నేను తీసుకొచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే మంచి మంచి కలర్స్ కొనుక్కొచ్చాను, చాలా బాగున్నాయి. సో ఇది అనమాట ఇవాళ వీడియో. నేను చేసుకున్న నా వరలక్ష్మి వ్రతం. అండ్ మేము రూపు గురించి చెప్పడం మర్చిపోయాము. మేము ఎవ్రీ ఇయర్ ఒకటే రూపు పాలతో కడిగి వాడతాం అనమాట. సో అదనమాట. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.